మాజీ సర్పంచ్ అయిన ముత్యాల గారికి, మన మార్తి గారికి, లింగన్న గారికి, ఇంకా వేదికచిన పెద్దలకు, ఈ పంచాయతీ తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, గిరిమెక్కలపల్లి మా మహిళా సోదరిమణులకు, తెలుగుదేశం నాయకులకు, యువతకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం గెలిచిన తర్వాత విజయోత్సవాలు ఎట్లా ఉంటాయో ఆ రకంగా ఈరోజు పొద్దున్న 3:30 నుంచి కూడా మనం జరుపుకుంటున్నాం. నాకు మంత్రిగా కూర్చున్నామంటే మళ్ళా 5 ఏళ్ళు కూర్చోబడతాం, అది కూడా ప్రతి ఒక్కరూ గెలుస్తాం, మనం మెజార్టీ కావాలని నేను కోరుకుంటున్నా. దానికి అన్న అంటున్నారు, లింగన్న గెలుస్తాం లెక్క అయినా గెలిచేదని గ్యారెంటీ అన్నా, కానీ మంచి మెజార్టీ కూడా నాకు కావాలనే దాని మీదే మనం కూడా ఎండ గాలి ఏది అనుకోకుండా నాతో పాటు నాకన్నా ఎక్కువ లీడర్లు కార్యకర్తలే బాగా తిరుగుతున్నారు. ప్రతి ఇల్లు కూడా దాదాపు ఇప్పటికే 4 సార్లు టచ్ చేశారు. ఈసారి దాదాపు 1.5 సంవత్సరం నుంచి మనం ప్రతి గ్రామంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఉన్నారు. లీడర్ కూడా ప్రతి ఒక్కరూ నిద్రపోకోకుండా ప్రతి ఇల్లు కూడా టచ్ చేసుకుంటూ వచ్చినారని కూడా చెప్పొచ్చు. మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ప్రోగ్రాంలు పెట్టారో ఆ ప్రోగ్రాం అన్ని కూడా తూచా తప్పకుండా మన రాప్తా నియోజకవర్గంలో ఎక్కువ మనం ఈ ప్రోగ్రాం కూడా చేశాం. సెకండ్ వచ్చి మన ధర్మవరంలో శ్రీరామ్ బాబు కూడా బాగా పనులు కూడా చేపించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏ ప్రోగ్రాం అన్నా పెట్టు ఆ ప్రోగ్రాం మిస్ కాకోకుండా అన్ని రకాలుగా మనము ప్రోగ్రాంలు నేనున్నా లేకపోయినా లీడర్లు గాని కన్వీనర్లు గాని ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసే ఈ ప్రోగ్రాం అన్ని కూడా ముందుకు నడిపారు. అందుకనే మనకి ఈ రోజు ఈజీగా అనిపిస్తుంది. ప్రతిరోజు మనం అదే గ్రామాలకి పోయే పరిస్థితి కూడా అయింది. నేను కూడా చాలా గ్రామాలు డోర్ టు డోర్ కూడా నేను కూడా తిరిగిన మేజర్ పంచాయతీలన్నీ. ఈ పంచాయతీ కూడా మనం పెట్టుకున్నాం. మాకు సాటర్డే సండే కావాలని ఆ విధంగా పోస్ట్ పోన్ కావడం, చిన్న పెట్టడం, పెట్టినప్పుడు మళ్ళీ నాకేదైనా పనులు నేను పోవడం, నేను అడిగినప్పుడు మీకు పనులు ఉండడం, ఇట్లా రకరకాలుగా కూడా మనం ఈ పంచాయతీ డోర్ టు డోర్ కూడా చేయలేకపోతే చిన్న కూడా ఇబ్బందిగా ఉన్నా ప్రతి ఇంటికి కూడా తను వెళ్లి స్వయంగా ఈ పంచాయతీలో ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లందరినీ కూడా కలిసి వాళ్ళందరినీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలుసుకొని చిన్నాన్న గారు కూడా వచ్చినారు. దాంతో పాటు మళ్ళీ సెకండ్ టైము మండలం లీడర్లు అందరూ కూడా వచ్చి మళ్ళీ కూడా తిరిగారు. మళ్ళీ గ్రామంలో ఉండే మీ పంచాయతీ లీడర్లు కూడా ప్రతి గ్రామం ప్రతి ఇల్లు కూడా టచ్ చేసిన నాయకులు కూడా ఈ గ్రామాల్లో ఉన్నారని కూడా నేను చెప్తున్నాను. ఇదే కాకుండా మన రాప్తా నియోజకవర్గంలో చాలా వరకు డోర్ టు డోర్ కార్యక్రమాలు కూడా 2 సార్లు పూర్తి కూడా చేసుకున్నాం. ఇప్పుడు మనం కూడా ఇంకొకటి ఏంటంటే పండుగ ఉంది కాబట్టి 3 డేస్ రేపు మన్నాడు 3 రోజులు మనం హాలిడే లాగా తీసుకున్నా మనం ఇంట్లో వండుకున్నా మన గ్రామంలో అన్న మనం ఓటర్స్ కూడా కలిసి వాళ్ళతో ఓటు అడిగే బాధ్యత కూడా మీరు తీసుకోవాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. మనకు కూడా ఇంకా గ్రామాలు అభివృద్ధి చేస్తే చూస్తే చాలా వరకు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే అభివృద్ధి కూడా చాలా కూడా మనం చేసుకున్నాం. ఈ పంచాయతీలో ఎల్లారని చిన్న తన సొంత డబ్బులతో కూడా పెట్టి చాలా వరకు కూడా డెవలప్ కూడా చేశారు. ఏదైనా పండుగలు ఏదొచ్చినా ఎవరికైనా హెల్త్ బాగాలేకపోయినా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా తన సొంత ఇంట్లో పిల్లలు అనుకునే అందరికీ కూడా సహాయం చేసే వ్యక్తి ఎల్లారని చిన్నాన్న గారికి కూడా దక్కుతుంది. ఈ రకంగా డెవలప్ కూడా చాలా బాగా చేశాం. ఇంకా డెవలప్ కూడా చేసేవి కూడా ఉన్నాయి. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో కూడా మనం డెవలప్ కూడా చేస్తామని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మన పంచాయతీలో ప్రతి గ్రామం వాళ్ళు కూడా అడిగింది ఏమంటే మాకు ఇంటి స్థలాలు కావాలక్క, ఇంటి స్థలాలు ఇస్తే మేము ఇల్లు కట్టుకుంటామన్నారు. తప్పకుండా ఏ గ్రామాల్లో ఆ గ్రామాలకు కూడా ల్యాండ్ కూడా మనం కొన్ని ఇంటి స్థలాలు కూడా ఒక్కొక్కరికి 2 సెంట్లు మీకు స్థలం ఇప్పించేదే కాకుండా హౌసింగ్ కూడా శాంక్షన్ చేయించుకుందామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. లాస్ట్ టైం కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఇల్లు మనకు కావాలన్నా అవి సార్ ఇవ్వాలన్నా కూడా ఆన్లైన్ లో కూడా తీసుకునేది కాదు. ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయని ఆ రకంగా రిజిస్టర్ కూడా అయినాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటివన్నీ పక్కకు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చారు. ఈ విషయం కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాం. తప్పకుండా ఈసారి ఒక్కొక్కరికి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తానని మన అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయం మీకందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాం. ఈరోజు మనం ముఖ్యంగా
మనం చెప్పాలంటే మన అన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే రోడ్డు మీదే పాదయాత్ర చేశారు 2013లో. పాదయాత్ర చేసిన తర్వాత సార్ కూడా ఒకటే అడిగాం, మన గ్రామాల్లో మన తిమ్మాపురంలో ఎస్సీ కాలనీలో కూడా ఆ కాలనీలో కూడా సాపత్తి భోజనం కూడా చేశారు. ఈరోజు ఎస్సీ కాలనీలో ఎక్కడైనా ఫోటోలు వచ్చాయంటే మన తిమ్మాపురం గ్రామంలోని ఎస్సీలు మాత్రమే ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కూడా కనపడుతూ ఉంటాయి. ఈ రోడ్డు అంటే తిరిగినప్పుడు ఒకటే అడిగాను సార్ని, సార్ మాకు ఈ రోడ్డు మాకు కావాలా, మా ప్రాజెక్టు నీళ్లు కావాలని ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా అడిగారు. అడిగిన వెంటనే అన్నగారు కూడా చెప్పారు, మన ప్రభుత్వం 2014లో వస్తుంది, తప్పకుండా ఈ రోడ్లు వేయించుకోండి, మళ్లీ ఈ ప్రాజెక్టు కూడా నేను శాంక్షన్ చేస్తానని చెప్పిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అడగంగానే ఒక్కసారి గుర్తు చేస్తేనే దాదాపు 804 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన దేవుడు మన అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అది వచ్చిన తర్వాత ఈ ప్రాంతాలన్నీ కూడా పచ్చదనంగా ఉంటాయి, చాలా ఆనందంగా ఉంటారు. రామగిరి మండలం ఈ ప్రాంతం నుంచి రామగిరి దాకా గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. అటు కనగానపల్లి గాని, ఆత్మకూరు గాని, ఇటు చూస్తే కమ్మదూరు గాని ఈ ప్రాంతాలన్నీ కూడా బాగుంటాయనే ఆలోచనతో మనం శాంక్షన్ కూడా చేయించుకున్నాం. శాంక్షన్ అయిన తర్వాత దాదాపు మనకి అక్కడ భూములు కూడా రైతులు ఆనందంగా కూడా ఇచ్చినారు. ఎవరు కూడా కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకోకుండా నా భూమి పోతుంది ఎట్లా అని కూడా ఆలోచన చేయకోకుండా రైతులు వైఎస్ఆర్ పార్టీ గాని తెలుగుదేశం వాళ్ళు గాని భూములు ఇచ్చిన రైతన్నలు కూడా మనం ఎప్పుడు రుణపడే ఉండాలి. కానీ వాళ్ళకి పని కూడా మనం చేశాం. దాదాపు 70% మన పనులు కూడా అయినాయి. అయిన తర్వాత ప్రభుత్వం పోవడం, మళ్ళా రైతులకు డబ్బులు రాలేదు, ఎక్కడ వేసిన పనులు అక్కడే కూడా ఆగిపోయినాయి, కాలువలు తవ్వేమో అక్కడే ఆగిపోయినాయి. కనీసం ఈ